బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన ఎన్సీఆర్ లోని వీధి కుక్కలను గుర్తించి షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. రేబీస్ తో ప్రజలు చనిపోవటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. మనుషుల ప్రాణాల కంటే జంతువుల సంక్షేమం ముఖ్యం కాదని ఈ సందర్భంగా తేల్చి చెప్పేసింది. అలాగే ఈ ఆదేశాలను 8 వారాల్లో అమలు చేయాలని అధికారులకు సుప్రీంకోర్టు సూచించింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం సహా స్థానిక యంత్రాంగాలు అన్ని వీధి కుక్కలను పట్టుకొని వెంటనే వాటిని డాగ్ షెల్టర్ హోమ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కుక్కలకు స్టెరిలైజేషన్ టీకాలు వేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇక కుక్కలను పట్టుకోవటంలో ఆటంకం కలిగించే వారిపై కఠినమైన ధిక్కార చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కోర్టు స్పష్టం చేసింది. ఇక ఢిల్లీలో వీధి కుక్కల సమస్య చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. కుక్క కాటు, దాడులు పెరుగుతున్న సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఢిల్లీలో 3 లక్షలకు పైగా కుక్కలున్నాయని, వాటన్నింటినీ షెల్టర్ హోమ్లలో ఉంచడానికి 15,000 కోట్లు ఖర్చవుతుందని, ఇది ఢిల్లీ ప్రభుత్వానికి సాధ్యం కాదని ఆమన్నారు. ఈ నిర్ణయం జంతువుల హక్కులను విస్మరిస్తోందంటున్నారు. పట్టుకున్న కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రతి వారానికి దాదాపు 5 కోట్లు ఖర్చవుతుందని, ఇక ప్రముఖ నటుడు, జంతు ప్రేమికుడు అయిన అడవిశేష్ ఓ కీలక సామాజిక అంశంపై స్పందించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలని సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా అడవిశేష స్పందిస్తూ, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఢిల్లీలో వీధి కుక్కలను సామూహికంగా నిర్బంధించాలన్న ఆదేశం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది మన చట్టపరమైన బాధ్యతలకు, భారతదేశం ఎప్పటి నుంచో పాటిస్తున్న కారుణ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారాయన. వీధి కుక్కలు మన పట్టణ జీవావరణ వ్యవస్థలో ఒక భాగమని, వాటిని శత్రువులుగా చూడటం సరికాదని ఆయన హితవు పలికారు. టీకాలు వేసి స్టెరిలైజేషన్ చేసిన కుక్కలు ప్రమాదకరం కాదు. అవి మన సమాజంలో సభ్యులు, వాటికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. వాటిని నిర్బంధించడం అనేది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు, అదొక తాత్కాలిక ప్రతిచర్య మాత్రమే అని అడవిశేష్ అన్నారు. ఇక ఇటువంటి చర్యలకు బదులుగా శాస్త్రీయమైన మానవతా దృక్పథంతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక కొంతకాలంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలు ఒంటరిగా కనబడితే చాలు దాడులు చేసే, తీవ్రంగా గాయాల పాలు చేస్తున్నాయి. చిన్నారులపైనే కాదు, పెద్దవారిపైన కూడా వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. ఇటీవల ఓ వ్యాపారవేత్త పైన వీధి కుక్కలు దాడి చేశాయి. అతను కింద పడి